నిన్న ప్రధాన వార్తగా నిలిచింది. మరి నిన్న మొత్తం మీడియా మొత్తం చూపించింది కల్వకుంట్ల కవిత అరెస్ట్. ఈ కల్వకుంట్ల కవిత అరెస్ట్కి సంబంధించిన విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి లిక్కర్ రాణి అరెస్ట్ అని, జాగృతి అధ్యక్షురాలు అరెస్ట్ అని చెప్పేసి చాలా రకాలుగా వార్తలు వినిపించినాయి. మరి ఎందుకు ఈ అరెస్టు ఎన్నికలకు ముందే జరిగిందో ఒకసారి చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అదుపులోకి తీసుకున్న ఈడీ 6 గంటలకు పైగా ఇంట్లో సోదాలు, నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఈడీ అధికారులతో కేటీఆర్ హరీష్ వాగ్వివాదం, ఢిల్లీకి తరలింపు. దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ జరిగింది. అంతకుముందు దాదాపు 6 గంటలకు పైగా ఈడీ అధికారులు కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలనే ఈడీ అధికారుల ప్రయత్నాలకు ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల నుంచి ప్రతిఘటన ఎదురై తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరికి తాము వేసుకున్న వ్యూహం ప్రకారమే ఈడీ అధికారులు కవితను రాత్రి ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లారు. స్కామ్లో కవితది కీలక పాత్ర అని చెప్పేసి ఈడీ ఆరోపణలు చేసింది. గత కొంతకాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అరెస్ట్ చేయనున్నట్టు వస్తున్నటువంటి వార్తలకి నిన్న తెరతీసింది. మరి ఏది ఏమైనా కూడా కల్వకుంట్ల కవితకు నిజంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కనుక పాత్ర ఉండేదంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు ఎలక్షన్స్ మూమెంట్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడ్డప్పుడే దాదాపుగా 5-6 నెలల క్రితమే మరి రఘునందన్ రావు కానీ, లేదంటే అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా కవితను అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత అరెస్ట్ చేయదని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకుండా ఈరోజు లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? నిజంగానే లిక్కర్ స్కామ్లో కనుక కవిత పాత్రనే పెద్దదైతే ఏమంటుంది, స్కామ్లో కవితదే కీలక పాత్ర అని చెప్పేసి చెప్తున్నాడు. మనకి కవితదే కీలక పాత్ర అయితే ఇన్ని రోజుల పాటు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్కి ఒక పొత్తు ఉంది. ఆ పొత్తుకు సంబంధించిన విషయంలో ఈరోజు మాట్లాడడానికి సంబంధించిన విషయంలో ఎక్కడ మాట్లాడినా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ దింపుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు మొత్తం డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల్లో కూడా ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థులు చాలా కరువైతున్నారు. మరి ఈ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులను ఢీకొట్టగలుగుతారా? ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అనే వార్త కనుక వచ్చేది ఉంటే బీజేపీకి వచ్చేటువంటి ఓట్లు కూడా బీఆర్ఎస్కు వచ్చేటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం ఏ మాట మాట్లాడినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీ చేస్తున్న ప్రతి అరాచకానికి, ప్రతి తీర్మానానికి వీళ్ళు వంతపాడుతూ వీళ్ళు సహకరిస్తూనే వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏ తీర్మానాలు పార్లమెంట్లో చేసినటువంటి ఏ చట్టాలకు సంబంధించిన విషయంలో వీళ్ళు బీజేపీని వ్యతిరేకించరు చెప్పండి అని అడిగితే బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండింటికి పొత్తున్నదనే విషయాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పొత్తు లేదు అని నిరూపించుకోవడం కోసం, మేమిద్దరం వేరు అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం సరిగ్గా హైదరాబాద్కి నరేంద్ర మోడీ వచ్చిన రోజే ఆయనతో పాటు ఈడీ అధికారులను పట్టుకొచ్చుకున్నాడు. కవిత ఇంట్లో అరెస్ట్ చేయించాడు. కవితను అరెస్ట్ చేయించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం లేదు, ఈ రెండు వేరు అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు అంటే ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ మీద నమ్మకం ఉండే బీజేపీకి. 2019లో కూడా నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ని షేర్ చేసిండు. 2019లో కూడా నరేంద్ర మోడీ అనే వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడిని ఎందుకు టార్గెట్ చేసిండు, అటు జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడికి రావాల్సినటువంటి విదేశీ ఫండ్ కానీ మిగతా వాటిని కానీ అడ్డుకోవడము, ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన జైలు పంపించాలని ప్రయత్నం చేయడం. ఇప్పటికీ మొన్న లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి జైలు పంపించడం చాలామంది అనుకున్నారు. కానీ అదంతా నరేంద్ర మోడీ ఆడినటువంటి డ్రామా. నరేంద్ర మోడీ జైలు పంపించే ప్రయత్నం చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డి బలైన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి 2019లోనే చంద్రబాబు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది 2023లో ఈరోజు కవిత విషయంలో జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అనేది గెలిచినా మాకు ఉపయోగం రాదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూసుకోవాలంటే, బీజేపీ క్యాండిడేట్లు గెలవాలంటే తప్పకుండా బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్నటువంటి పొత్తులు తగ్గిపోవాలని చెప్పేసి ఈరోజు అంటే ఆ పొత్తున్న విషయం జనాల్లో ఎక్కువ ప్రచారం కావద్దు అని చెప్పేసి కవితను అరెస్ట్ చేసిన ప్రయత్నం చేశారు. అవసరమైతే ఎన్నికలు అయిపోయేంత వరకు కవితను జైల్లోనే పెట్టి ఈరోజు బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు లేదు అని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.
బీజేపీకి ఏంది అని అంటే ఎవరు గెలిచేటువంటి గుర్రాలు ఉంటాయో వాళ్ళతో పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది బీజేపీ ఎప్పుడైనా అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనకు అద్దు జగన్మోహన్ రెడ్డి కావాలంటే చంద్రబాబును ఇరికాటంలో పెట్టి జగన్మోహన్ రెడ్డితో పొత్తు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్దు మళ్ళీ చంద్రబాబు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా పక్క జరిపేసి చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది. ఇది బీజేపీ చేసేటువంటి రాజకీయం. బీజేపీకి ఏంది అని అంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ సీట్లు వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీల నుండి గెలవాలి. ఈరోజు దేశంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ పార్టీ ఇండిపెండెంట్గా దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్గా నిలబడితే కనుక ప్రాంతీయ పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలిచేదంటే ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి సీట్లు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తారంటే ఇప్పుడు 400 సీట్లు గెలుస్తామని చెప్పుకున్నటువంటి బీజేపీ 400 సీట్లను కేవలం బీజేపీ ఒక్క పార్టీ గెలుచుకోదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచేటువంటి సీట్లు ఏవైతున్నాయి అవి, లేదంటే ఇక్కడ కేసీఆర్ గెలిచేటువంటి సీట్లు ఏవైతున్నాయి వాటికి, ఇవన్నిటితో పొత్తుతో కలిపి 400 సీట్లు గెలుస్తుంది. కాబట్టి బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. తప్పకుండా ప్రాంతీయ పార్టీల సహకారంతో, ప్రాంతీయ పార్టీల సహకారం ఎప్పుడు దొరుకుతుంది అంటే ఇట్లాంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ పెడితే వాటికి భయపడి వాళ్ళు పొత్తు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మాకు బీఆర్ఎస్కు అంటే కేసు ఏం లేదు. నిజంగానే లిక్కర్ స్కామ్కు సంబంధించిన విషయంలో కేసులో కవితనే A1 అయ్యేదంటే ఇన్ని రోజుల పాటు అరెస్ట్ చేయకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయేంత వరకు ఎందుకు ఆగిరు అని అంటే కేవలం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉన్నదనే విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అంటే కవిత అనే వ్యక్తిని ఈరోజు బీజేపీ ఒక పావుగా వాడుకొని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సీట్లను పెంచుకోవడం కోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాయి కాబట్టి అరెస్ట్ చేస్తే మనకు బీజేపీకి బీఆర్ఎస్కు ఓట్లు తగ్గిపోతే ఇబ్బంది అవుతాయని చెప్పేసి ఆ పొత్తును కొనసాగించి ఈరోజు మాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు, మాకు బీఆర్ఎస్తో పొత్తు అవసరం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదని చెప్పేసి ఈరోజు బీజేపీ ఒంటరిగా గెలవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిజామాబాద్లో కవిత పోటీకి దిగకున్నా కవిత ప్రచారం చేయడానికి సంబంధించిన విషయంలో ఎక్కడ ధర్మపురి అరవింద్కి సంబంధించిన విషయంలో ధర్మపురి అరవింద్ ఈ తెలంగాణ ప్రజలకు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు, పసుపు బోర్డు ఊసేలేదు. ఆ విషయాలు బయటికి రావద్దు. రెండోది, నిన్న నరేంద్ర మోడీ అనే వ్యక్తి తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణకు వచ్చినటువంటి క్రమంలో నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో మొన్న జరిగినటువంటిది ఏదైతే ఉందో ఎలక్టోరల్ బాండ్కు సంబంధించిన విషయంలో వాటిని సుప్రీంకోర్టు SBI బ్యాంకు మీద సీరియస్ అయ్యి తప్పకుండా 24 గంటల్లో మీరు ఆ బాండ్లకు సంబంధించిన విషయంలో పూర్తి వివరాలను ప్రజలకు అందించాలి, ఎన్నికల కమిషన్కి అందించాలో వాళ్ళు వెంటనే ప్రజలకు ఆ వివరాలను చెప్పాలి అని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు సీరియస్ అయిందో నిజానికి జూన్ 30 వరకు టైం అడిగినటువంటి ఆ SBI బ్యాంకు వెంటనే ఇచ్చేసింది. మరి వెంటనే ఇచ్చేసిన తర్వాత ఆ వివరాలు మొత్తం బయటకు వచ్చినాయి. వివరాలు మొత్తం బయటకు వస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి మొన్నటి వరకు ఆ కాళేశ్వరం పథకానికి సంబంధించిన విషయంలో ఏదైతుందో కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోవడానికి సంబంధించిన విషయంలో ఆ మేఘా కృష్ణారెడ్డి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదనంటే ఆ మేఘా సంస్థల నుండి ఈరోజు 900 కోట్ల రూపాయలు ఈరోజు నరేంద్ర మోడీ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీకి మేఘా సంస్థలు ఈరోజు ఆ బాండ్లను కొనుక్కోవడం జరిగింది, వాళ్ళకు చందా ఇవ్వడం జరిగింది. ఒక రకంగా 900 కోట్ల రూపాయలు అంటే కాళేశ్వరం పథకానికి సంబంధించిన విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఆ 1,00,000 కోట్ల అవినీతిలో 10,000 నుండి 20,000 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, అక్రమాలు చేసిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు లంచం కింద బీజేపీ పార్టీకి అందినయి. దానికి ఆధారమే మొన్న జరిగినటువంటి ఎలక్టోరల్ బాండ్లలో మేఘా సంస్థలు 900 కోట్ల రూపాయలని 900 కోట్లకు పైగా రూపాయలని ఈరోజు బీజేపీ పార్టీకి ఇచ్చారు అని అంటే అది క్లియర్గా చట్ట వ్యతిరేకమైనటువంటి పని. మరి దానికి సంబంధించిన విషయంలో మేఘా సంస్థలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంది, ఈరోజు 900 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి ఎందుకు ఇచ్చినా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కాళేశ్వరం అవినీతిలో బీజేపీది పెద్ద పాత్ర అనే విషయాన్ని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండడం కోసం మన ముందు ఈ స్టేట్మెంట్ పెట్టారు. కవిత అరెస్ట్ చేసేదంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఎలక్టోరల్ బాండ్ల గురించి ఎవరు మాట్లాడు, కవిత అరెస్ట్ గురించే మాట్లాడతారు. ఇది బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగానే లిక్కర్ స్కామ్లో కవిత పేరు కనుక ఉంటే కవితనే ప్రధాన పాత్ర అయి ఉండేది ఉంటే కవిత నిజంగానే సెల్ ఫోన్లను కనుక పగలగొట్టి ఉండేది ఉంటే ఆనాటి నుండి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆనాటి నుండి అరెస్ట్ చేయకుండా నిన్న మీకు మేఘా సంస్థలతో సంబంధాలు ఉన్నాయి, మీకు 1,000 కోట్ల రూపాయల లంచం మీరు తీసుకున్నారు కాబట్టి ఆ విషయం ప్రజలు మాట్లాడుకోకుండా ఉండాలని చెప్పేసి
ఆ విషయము ప్రజలు ఎక్కడ ఆలోచించకుండా ఉండాలని చెప్పేసి కవిత అరెస్ట్ చేసి తెలంగాణ వార్తలలో మీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలు బయట కనపడకుండా చేస్తున్న ఘనత మరి ఈరోజు నరేంద్ర మోడీది. ప్రజలారా అర్థం చేసుకోండి. ఈరోజు బీజేపీ ఏనాడైనా కూడా ప్రతిసారి చేసేది ఏంటి అని అంటే, ఎక్కడైనా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదన్నా జరుగుతుంది అంటే ఆ జరుగుతున్న దానికి వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కోసం ఏదో ఒక వార్తని పుట్టించి వాళ్ళు ఈ రకమైన వార్తలు ఇస్తూ ఉంటారు. ఈరోజు కవితను అరెస్ట్ చేసిరు. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడడం ఆలోచించడం మానేసాం. మేఘా కృష్ణారెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఈ 900 కోట్ల రూపాయల బాండ్లు కొనుక్కోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం లేకుండా ఈరోజు కవిత అరెస్టుతో మనల్ని మొత్తం నోరు మోపించిండు. సో ఇది కవిత అరెస్టుకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ చేసిన కుట్ర ఏందో మనం అర్థం చేసుకుందాం.